ఉప్పొంగిపోయిన చిరు పవన్ కళ్యాణ్ స్పీచ్ కు మెగాస్టార్ రియాక్షన్ వైరల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రాజెక్టులకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. అయితే వీలైనంత త్వరగా షూటింగ్స్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనాలు ఉప్పొంగిపోతూ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తనపై గతంలో ఎన్నో కుట్రలు జరిగాయని, అనేక కేసులు పెట్టారని గుర్తు చేశారు. అసెంబ్లీ గేటు తాకలేవని కొందరు మాట్లాడినా జనసేన పూర్తి విజయాన్ని సాధించి జయకేతనం ఎగరవేస్తుందని గర్వంగా ప్రకటించారు. పవన్ స్పీచ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మెగాస్టార్ చిరంజీవి కూడా దీనిపై స్పందించారు. ఎక్స్ వేదికగా తన భావాలను పంచుకున్నారు. మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్, జనసేన జయకేతనం సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధినయ్యాను. సభకు హాజరైన అశేష జనసేంద్రాలానే మా మనసును ఉప్పొంగిపోయింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చగల నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. నీ ఉద్యమ స్ఫూర్తితో జైత్రయాత్ర కొనసాగాలని హృదయపూర్వక ఆశీస్సులు. జనసేన నాయకులందరికీ శుభాకాంక్షలు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కూడా తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. తెలంగాణ భూమికి తనకు పునర్జన్మ ఇచ్చిందని, తాను రాజకీయాల్లో రావడం భగవంతుడి దయ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ ఫ్యాన్స్ లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. జనసేన భవిష్యత్తు ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి.